Let us meditate 24th Psalm. 24వ కీర్తన ధ్యానం చేసుకుందాం. Remember, 22nd Psalm speaks about a dying shepherd. 22వ కీర్తన ప్రాణము పెట్టే కాపరిని గురించి మాట్లాడుతుంది. And 23rd Psalm speaks about loving shepherd. 23వ కీర్తన ప్రేమించుచున్న కాపరిని గురించి ప్రస్తావిస్తుంది. And 24th Psalm speaks about coming shepherd. 24వ కీర్తన తిరిగి రానైనటువంటి దేవుని గురించి కాపరిని గురించి. Yes, our shepherd called Jesus Christ is coming soon. అవును, మన కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా రాబోచున్నారు. He may come at any time. ఏ సమయమందైనా రావచ్చు. He may come today. ఈ రోజే రావచ్చు. He may come tomorrow. రేపటి దినాన రావచ్చు. Or he may come this week. ఈ వారంలో ఎప్పుడైనా రావచ్చు. Or this month. ఈ నెలలో ఎప్పుడైనా రావచ్చు. Or this year. లేదా ఈ సంవత్సరంలో రావచ్చు. But surely he will come. ఖచ్చితంగా ఆయన రాబోచు ఉన్నాడు. But the question is, are you ready? ప్రశ్న ఏమిటంటే ఆయన రాకడకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? Are you ready for his coming? ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? If you live in sin, నువ్వు పాపములో జీవించుచున్నట్లయితే, if you practice sin, పాపమును నువ్వు అనుసరించుచున్నట్లయితే, you will not be ready for his coming. ఆయన రాకడ కొరకు నీ సిద్ధంగా ఉండలేవు. And whoever lives in sin, ఎవరైతే పాపములో జీవిస్తారో, you will not be taken home. అటు వారు దేవుని యొక్క నివాస స్థలాన్ని తీసుకొని, you will not be going home with God. దేవునితో తన ఇంటికి తోడుకొని వెళ్ళబడవు. When Jesus comes, యేసు ప్రభు వచ్చినప్పుడు, and God's angels will search entire globe. మరి ఈ భూ తలమునంతటిని కూడా ఆయన దేవదూతలు పరీక్షిస్తాయి. And whoever is washed by the blood of Jesus, they will be collected and they will be taken to heaven. ఎవరైతే దేవుని గొర్రెపిల్ల రక్తము చేత కడగబడతారో అటివారు మాత్రమే దేవుని యొక్క ఇంటికి వెళతారు. The question is, dear brother and dear sister, are you being washed by the blood of Jesus? ప్రశ్న ఏంటంటే, నా ప్రియ సోదరి సోదరులారా, మరి యేసు రక్తము చేత నువ్వు కడగబడ్డావా? If you have not been washed by the blood of Jesus, then you will not be going home. You will not be going heaven. యేసు రక్తము చేత కడగబడనట్లయితే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. And David asks a question, who will live in your presence? దావీదు అడుగుతున్నాడు, ఎవరు నీ సన్నిధిలో నివసింపగలడు అని. Who will stand in his holy place? ఆయన పరిశుద్ధ స్థలములలో ఎవడు నిలవదగిన వాడెవడు? Even 15th Psalm, David asked the same question. 15వ కీర్తనలో కూడా అదే ప్రశ్న అడుగుతాడు దావీదు. Who will be a guest in your holy place? మరి దేవుని యొక్క గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు అంటున్నారు. Lord, who may dwell in your sanctuary, who may live on your holy hill? యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? Who can live with God in heaven? దేవునితో పరలోకంలో ఉండదగిన వాడెవడు? Of course, there are about 6 things that David mentioned in 15th Psalm. మరి 15వ కీర్తనలో దావీదు 6 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ప్రస్తావించాడు. But in 24th Psalm he mentioned 3 things. 24వ కీర్తనలో 3 విషయాలు ప్రస్తావించాడు. Let us see what are those 3 things. ఆ 3 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటో పరిశీలన చేద్దాం. 4th verse. 4వ వచనం. He who has clean hands and pure heart, who does not lift up his soul to an idol or swear by what is false, he will receive blessings from the Lord and vindication from God his Savior. 4వ వచనము, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే, వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. According to New International Version, we see there is a little bit a difference from Telugu translation. మరి ఇంగ్లీష్లో ఉన్నటువంటి న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ అనేటువంటి ఇంగ్లీష్ బైబిల్కు తెలుగులో ఉన్నటువంటి తర్జుమాకు కొంచెం వ్యత్యాసం ఉంది. But in King James Version we see, కింగ్ జేమ్స్ వెర్షన్ లో మనం చూసినట్లయితే, who hath not lifted up his soul unto vanity. మరి వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టక ఉన్నటువంటి వాడు, who doesn't waste his mind with vanity. వ్యర్థమైన వాటి మీద మనసును కేంద్రీకరించి
వ్యర్థపుచ్చుకోనటువంటి వాడు. Dear brothers and dear sisters, నా ప్రియ సోదరి సోదరులారా, there are many vanities in this world, ఈ లోకంలో చాలా వ్యర్థమైనవి ఉన్నాయి. and I wanted to tell you what they are. ఆ వ్యర్థమైనవి ఏంటో మీకు తెలియపరచాలనుకుంటున్నాను. Turn your Bibles to Ecclesiastes. ప్రసంగి గ్రంథాన్ని తెరిచి చూడండి. 5th chapter, 5వ వచనం, 5వ 10th అధ్యాయం, verse. 5వ అధ్యాయము 10వ వచనం. ప్రసంగి 5వ అధ్యాయము 10వ వచనం. Ecclesiastes chapter 5 verse 10. ప్రసంగి 5:10 చూద్దాం. Whoever loves money never has money enough. Whoever loves wealth is never satisfied with his income. This too is meaningless. As goods increase, so do those who consume them. And what benefit are they to the owner except to feast his eyes on them? The sleep of a laborer is sweet, whether he eats little or much. But the abundance of rich man permits him no sleep. I have seen a grievous evil under the sun. Wealth hoarded to the harm of its owner, or wealth lost through some misfortune, so that when he has a son, there is nothing left for him. Naked a man who comes from his mother's womb, and as he comes, so he departs. He takes nothing from his labor that he can carry in his hand. This too is grievous evil. As a man comes, so he departs. And what does he gain, since he toils for the wind? 10వ వచనము నుండి ఇలాగున వ్రాయబడింది. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇదియు వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువ అగుదురు. కళ్ళులారా చుచ్చుటే గాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆస్తి గలవారు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును. అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకొని దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. Dear brothers and dear sisters, నా ప్రియ సోదరి సోదరులారా, we have come naked and we will depart naked. మనము దిగంబరులుగా వచ్చితిమే, అలాగనే దిగంబరులుగా వెళ్ళవలసిన వారు. Remember this. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. Let us not waste time in trying to get things which are meaningless. మరి వ్యర్థమైనటువంటి వాటిని పొందుకోవడానికి దయచేసి మీ సమయాన్ని అధికంగా వెచ్చించకండి. There are many people in this evening meeting that you waste your time for meaningless things. అర్థం లేని వాటి కోసం అధిక సమయాన్ని వెచ్చించేటువంటి వారు ఈ సాయంకాల సమయంలో మన సభలో ఉన్నారు. There are many people, those who want things which are meaningless for them. మరి చాలా మంది వారికి అర్థం లేనటువంటి విషయాలను పొందుకోవడానికి ఆరాటపడేటువంటి వారు ఉన్నారు. Let me explain you what is that. దాన్ని మీకు వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. I know one person, he wanted to buy a car. నాకు ఒక వ్యక్తి తెలుసు, అతడు కారు కొనుక్కోవాలనుకున్నాడు. Maybe there are many people in this meeting that you want to buy a car. బహుశా మన మీటింగ్ లో చాలా మంది ఉన్నారు కారు కొనుక్కోవాలనుకున్నట్టు. Or you want to buy a bike. లేదా ఒక మోటార్ బైక్ కొనుక్కోవాలనుకున్నవారు. Or you want to build a house. లేదా ఇల్లు కట్టుకోవాలనుకున్నవారు. Or you may be expecting a gold chain. లేదా బంగారపు గొలుసు కొనుక్కోవాలనుకున్నవారు. Or an expensive saree. లేదా మంచి ఖరీదైనటువంటి చీర కొనుక్కోవాలని. But the question is, మరి ప్రశ్న ఏమిటంటే, why you want to buy a car? ఎందుకు కారు కొనాలనుకుంటున్నావు? Why you want to buy a పట్టు సారీ? మరి పట్టు సారీ ఇంగ్లీష్ లో ఏమంటారో? సిల్క్ సారీ. సిల్క్ సారీయా? ఓహో, నేనంట పట్టు సారీ అంట తప్ప. There may be somebody who wants to buy a gold chain. లేదా మరొకరు బంగారపు గొలుసు కొనుక్కోవాలని. What for?
ఎందుకోసం? Question yourself, what for you want to buy all those things? మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకొని ఎందుకు ఇవి కొనుక్కోవాలని? This man came to me and said, I want to buy a car. ఈ మనుషుడు నా దగ్గరికి వచ్చి నేను కారు కొనుక్కోవాలని అడిగాడు. I asked, what for? ఎందుకయ్యా కారు అని అడిగాను. Do you know what he said? అతడు ఏమన్నాడు తెలుసా? My junior fellow bought a car. నా క్రింద ఉన్నటువంటి వాడు కారు కొనుక్కున్నాడు. I am working in the college for a long time. నేను కళాశాలలో చాలా కాలంగా పనిచేస్తూ ఉన్నాను. But my junior bought a car. కానీ నా దగ్గర జూనియర్ గా ఉండేవాడు కారు కొనుక్కున్నాడు. Then I also should buy a car. కాబట్టి నేను కూడా కారు కొనుక్కోవాలి. Meaningless. అర్థం లేదు. Meaningless. అర్థం లేని విషయాలు. Then I asked, how are you going to buy the car? అప్పుడు నేను అడిగాను, ఎలా కొనబోతున్నా కారు అని అడిగాను. Do you know what he said? ఏమన్నాడు తెలుసా? I prayed unto God. నేను దేవునికి ప్రార్థన చేశాను. God, I want a car. దేవా నాకు కారు కావాలి. I will call so and so person. నేను పలానా వ్యక్తిని పిలుస్తాను. I will ask him for money. అతన్ని డబ్బు కోసం అడుగుతాను. If he gives me, that is your will. అతడు కనుక ఇచ్చినట్లయితే అది నీ చిత్తమని అంటాను. If he doesn't give me, then it is not your will. ఒకవేళ అతడు ఇవ్వకపోతే అది నీ చిత్తం కాదనుకుంటాను. Then I asked, what happened? ఏం జరిగిందని అడిగాను. He said, the moment when I called him, he said, come and take money. ఎప్పుడైతే నేను అతని ఫోన్ చేసి పిలిచానో వచ్చి డబ్బు తీసుకో అన్నాడు. Then I understood that is God's will. అప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడు ఇది దేవుని చిత్తమని. Dear brothers and dear sisters, don't fool yourself by such things. నా ప్రియ సోదరి సోదరులారా, అలాంటి వాటి చేత మరి మోసపోకండి. Naaman was healed from leprosy. నయమాను కుష్ఠరోగం నుండి విడిపించబడ్డాడు. He came back to the prophet. ఆ యొక్క ప్రవక్త దగ్గరికి తిరిగి వచ్చాడు. I am healed. నేను స్వస్థత నొందాను. I followed your instruction. నీ యొక్క సూచనలు నేను పాటిస్తాను. I want to give you some gifts. మరి నీకు ఒక బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. Then the prophet Elisha said, no way. ఎలీషా ప్రవక్త అన్నాడు, అవసరం లేదన్నాడు. Go with your gifts. నీకున్నటువంటి తెచ్చిన బహుమతులు I don't want your money. నీ యొక్క డబ్బు నాకు అవసరం లేదు. When Elisha said that, ఎలీషా ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో Gehazi was listening. గెహాజీ అనబడిన శిష్యుడు వింటున్నాడు. My master doesn't know how to make money out of ministry. నా యజమానుడు సేవ చేయడం ద్వారా డబ్బు ఎలా సంపాదించాలో అతనికి తెలియదు. But I know, I have a master plan. కానీ నాకు చక్కటి ఆలోచన ఉంది. And Naaman was going. మరి నయమాను వెళ్ళిపోతున్నాడు. And Gehazi was running behind Naaman. గెహాజీ అనబడినటువంటి వాడు నామాను వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. The moment when Naaman saw Gehazi running behind his horse, నయమాను గెహాజీ ఎప్పుడైతే పరిగెత్తుకుంటూ వస్తున్నాడో చూచాడో, he stopped his horse. ఆయన తన రథాన్ని ఆపాడు. He came down. అతడు దిగి క్రిందకు వచ్చాడు. He walked towards Gehazi. గెహాజీ వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. What's the matter? ఏంటయ్యా అన్నాడు. Why are you running? ఎందుకు పరిగెత్తుకొస్తున్నావు? And Gehazi said, గెహాజీ అంటాడు, my master told me to tell you. మరి నా యజమానుడు నీకు విషయం చెప్పమని పంపించాడు. Just now the students of prophet school, they have come, they need some dress. ఇప్పుడే ప్రవక్త దగ్గర విద్యను అభ్యసించే వారు కొంతమంది వచ్చారు. వారికి వస్త్రాలు కావాలని అడిగారు. They need some dress. మరి వారికి వస్త్రాలు కావాలి. So whatever gifts you can give, you can give. మరి మీ దగ్గర ఏమైతే ఉందో ఏది ఇవ్వాలనుకున్నారో అది ఇవ్వండి. Do you know what Naaman said? నామాన్ ఏమన్నాడు తెలుసా? Why 2 pairs of dress? Take 4 pairs. 2 జతల బట్టలు ఏంటి, 4 జతల బట్టలు తీసుకున్నాడు నయమాను. Lord, now I understand, this is your will. అప్పుడు గెహాజీ అనుకున్నాడు, ప్రభువా ఇది నీ చిత్తము. Maybe he might have prayed. బహుశా అతడు ప్రార్థన చేసి ఉండొచ్చు. Lord, ప్రభువా, I will ask him for 2 pairs of dress. నేను అతన్ని 2 జతల బట్టలు అడుగుతాను. But if it is your will, he will give me 4 pairs of dress. ఒకవేళ అది నీ చిత్తం అయితే అది అతడు 4 జతలు ఇస్తాడు నాకు. Dear brother, dear sister, నా ప్రియ సోదరి సోదరుడా, going behind Naaman itself is against God's will. నయమాను వెనుక పరిగెత్తుకుని వెళ్ళడమే దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది. Telling lies to Naaman itself is against God's will. నయమానుతో అబద్ధం ఆడటం దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైనది. And going without taking Elisha's permission itself is against God's will. అలాగనే ఎలీషా యొక్క అనుమతిని తీసుకోకుండా వెళ్ళటం కూడా అది దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమే. A fellow who is doing everything against God's will wants to do God's will, it is impossible. దేవుని చిత్తానికి సమస్త రీతులుగా వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి వాడు దేవుని చిత్తం కోసం కోరటం ఇది అవమానకరం. I asked him, why do you want to buy the car? నేను అడిగాను, అయ్యా నువ్వు కారు ఎందుకు కొనాలనుకుంటున్నావు అన్నాను. It is not because he needed it.
అతడికి ఆ కారు అవసరమై ఉన్నది కాదు, but it is because somebody bought it. కానీ ఎవరో కొనుక్కున్నారు. That's why I need to buy it. అందును బట్టి నాకు కూడా కారు కావాలి. How many of us are like that? ఎంతమంది మనలో అలాగున మోసపోతున్నాం. Dear sister, నా ప్రియ సోదరి, how many times you fought with your husband? నీ భర్తతో ఎన్నిసార్లు నువ్వు పొట్లాడావు? When will you build a house? నీ ఇల్లు ఎప్పుడు కడతావు? When will you give me 20 grams, 30 grams, 40 grams? ఏమో మీ డిమాండ్ ఎంతో నాకు తెలియదు. When will you give me that నల్ల పూసల తాడు? నల్ల పూసల తాడు నాకు ఎప్పుడు చేయిస్తావు? దాన్ని మనం బ్లాక్ పూసలని పడలేం కదా. When will you give me that necklace? నా ఈ కంఠహారం నాకు ఎప్పుడు చేయిస్తావు? Why do you want necklace? ఎందుకు నీకు నెక్లెస్ కావాలి? My sister bought necklace. నెక్లెస్ నా చెల్లెలకు నెక్లెస్ కొనుక్కుంది గనుక. My sister married 2 years back. They built a house. We married together for 15 years. No house. నా చెల్లికి 2 సంవత్సరాల క్రితమే పెళ్ళయింది. వారు చక్కగా ఇల్లు కట్టుకున్నారు. మనకు పెళ్ళై 15 సంవత్సరాలు అయింది. ఇల్లు లేదు, వాకిలి లేదు. Why did you get that desire? ఎందుకు అలాంటి కోరిక నీకు కలుగుతుంది? Is it because you needed it? నీకు అది అవసరమైందని కలిగిందా? Is it because your husband has money for it? ఒకవేళ నీ భర్తకు డబ్బు ఉన్నదని నీకు కలిగిందా? No. కాదు. Because your sister built it. కానీ నీ చెల్లెలు కట్టుకుంది ఇల్లు అని. That's the reason you also wanted to build the house. అందును బట్టి నీకు కూడా ఇల్లు కట్టుకోవాలని ఆశ కలిగింది. They bought the fridge. They bought the refrigerator. వారు రిఫ్రిజిరేటర్ కొనుక్కున్నారు. That's why I too need a refrigerator. అందును బట్టి నాకు కూడా రిఫ్రిజిరేటర్ కావాలి. They got the color TV. వారు కలర్ టీవీ కొనుక్కున్నారు. I too need a color TV. కలర్ టీవీ కావాలి. They got a double door refrigerator. వారు 2 డోర్లు కలిగిన రిఫ్రిజిరేటర్ కొనుక్కున్నారు. You fool, you bought only single door refrigerator. బుద్ధిలేనా? ఒక డోర్ ఉన్న రిఫ్రిజిరేటర్ తీసుకొచ్చా నువ్వు. Sell this. ఇది అమ్మే. Get double door. 2 డోర్లు ఉన్నటువంటి ఫ్రిడ్జ్ కొను. If possible, triple door. సాధ్యమైతే 3 డోర్లు ఉన్నాయి. ఏం చేసుకుంటారండి? ఫ్రిడ్జ్కి 2 డోర్లు ఉంటే ఏం చేసుకుంటారు? 3 డోర్లు ఉంటే ఏం చేసుకుంటారు? తలకాయ పెట్టుకుంటారు తీసుకెళ్ళి దాంట్లో. Because they bought it, I need it. వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి నాకు కూడా కావాలి. Meaningless. అర్థం లేనివి. Dear brothers and dear sisters, నా ప్రియ సోదరి సోదరుడా, my God will not fulfill your wants. నా దేవుడు నీ యొక్క కోరికలను సిద్ధింప చేయడు. But our God will fulfill every need of your life. నీ జీవితంలో నువ్వు కలిగిన ప్రతి అవసరతను ఆయన తీర్చువాడై ఉన్నాడు. కోరికలు వేరు, అవసరాలు వేరు. నీ ఇంటిలో ఉన్న అవసరం ఏమిటో దేవునికి తెలుసు, దాన్ని తీరుస్తాడు. We need food, that is our necessity. God will take care. మనకు అవసరం ఆహారం అవసరం, అది ఖచ్చితంగా దేవుడు దాని గురించి భద్రత. We need dress, God will provide. మనకు విశ్రాంతి కావాలి, దేవుడు ఇస్తాడు. We need dress, God will provide. మనకు వస్త్రాలు కావాలి, దేవుడు ఇస్తాడు. We need a small house to stay, God will provide. నివసించడానికి చిన్నపాటి ఇల్లు అవసరం, దేవుడు ఇస్తాడు. Then you may ask me, what will he give, a rented house or own house? ఒకవేళ ఇల్లు నివాసం కోసం అని అడిగితే సొంతిల్లా అద్దిల్లా అని అడుగుతారు మీరు. Then let me ask you this. ఈ ప్రశ్న అడుగుతున్నాను. We all have soul. మనందరికీ ఆత్మ ప్రాణం ఉంది. Soul, ఆత్మ ఉంది, స్పిరిట్ ఉంది, and it lives in this body. అవి మన శరీరంలో నివాసం చేస్తున్నాయి. And one fine day the soul will go home. ఒక రోజు వస్తుంది, ఆత్మ తను వెళ్ళిపోతుంది. And this home will be buried. కానీ ఈ శరీరము సమాధి చేయబడుతుంది. And as long as soul lives in this body, ఈ శరీరమందు ఆత్మ నివసించున్నంత కాలము, I call this body is a rented place for the soul to live. మరి ఈ యొక్క శరీరము బాడుగా స్థలము, ఆ యొక్క ఆత్మ నివసించడానికి బాడుగా స్థలం అని నేను పిలుస్తాను. Every month you have to pay rent to the owner. మరి యజమానికి ప్రతి నెల ఆ యొక్క డబ్బు చెల్లించాలి. And also you have to pay rent to this body, not every month. అలాగే ప్రతి నెల కాకపోయినా ఈ శరీరానికి బాడుగా చెల్లించాల్సిందే. Every day 3 times you have to pay rent to this body. ప్రతి రోజు 3 సార్లు ఈ శరీరానికి నువ్వు బాడుగా కట్టాలి. What is that? ఏంటి ఆ రెంట్? మార్నింగ్ అయితే చాలు,
కాఫీ ఉందా? మార్నింగ్ అయితే చాలు. బ్రేక్ఫాస్ట్ అయ్యిందా? ఒక అరగంట సేపు ఆలస్యం అయితే కుదరదు. వీడు ఎంత గోడ చేస్తాడో అడుగుతున్నా. ఇఫ్ యూ డిలే 2 days, the owner will not keep quiet. He will come and shout to you. బాడుగా కట్టకపోతే యజమానుడు ఊరుకోడు. 2 రోజులు ఆలస్యమైతే వచ్చి ఆయన చిందులేస్తాడు. Even this owner will not keep quiet if you delay 1 hour your breakfast. అలాగే ఈ ఓనర్ కూడా మరి 1 గంట ఆలస్యం అయితే అతడు కూడా ఊరుకోడు. ఊరుకుంటాడా శరీరం? ఎంత గోల్ చేస్తాడండి. ఆఫ్టర్నూన్ ఇఫ్ యు డోంట్ పే హిమ్ లంచ్, మధ్యాహ్న భోజనం నువ్వు పెట్టకపోయినట్లయితే, ఈవినింగ్ డిన్నర్, సాయంకాల భోజనం పెట్టకపోయినట్లయితే, హౌ మచ్ దిస్ ఫెలో విల్ డూ. ఎంత చేస్తాడో రాద్ధాంతం చూడండి ఈ యొక్క యజమానుడు. This body itself is a rented place for the soul to live. ఈ శరీరము కూడా మరి ఆత్మ నివసించడానికి రెంటెడ్ ప్లేస్ లేక బాడుగ స్థలం వంటిది. The moment when soul leaves this body, this becomes waste. మరి ఒక్కసారి ఆత్మ గనుక ఈ శరీరాన్ని విడిచిపెట్టి పోయిన ఎడల ఈ యొక్క శరీరం వ్యర్థంగా మిగిలిపోతుంది. The same way, the moment when your soul leaves your home becomes nothing, empty. అలాగనే నీ యొక్క ఆత్మ నీ శరీరం విడిచిపెట్టిన ఎడల, విడిచిపెట్టిన వెంటనే అది వ్యర్థమైపోతుంది. Dear brother and dear sister, నా ప్రియ సోదరి సోదరుడా, your body itself is not permanent. నీ శరీరమే శాశ్వతమైనది కాదు. But you want a permanent house. కానీ నీకు పర్మనెంట్ శాశ్వతమైన ఇల్లు కావాలి. Why? ఎందుకు? What is the meaning in having a permanent house? ఎందుకు ఈ శాశ్వతమైన ఇల్లు కోసం పోరాటం? Your body is not permanent. నీ శరీరమే శాశ్వతమైనది కాదు. 70 years or 80 years. 70 సంవత్సరాలు లేదా అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. And you have to leave and go. అప్పటికే నువ్వు విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. And for such body, you wanted to have a permanent house in this world. అలాంటి శరీరానికి ఈ లోకములో శాశ్వతమైన ఇల్లు కావాలి అంటున్నా. Dear brothers and dear sisters, నా ప్రియ సోదరి సోదరుడా, it is nothing wrong to have own house. మరి సొంత ఇల్లు కలిగి ఉండడం తప్పేమీ కాదు. But to own a house, if you try to break your family, break your peace of mind, that is wrong. మరి ఇంటిని నిర్మించుకోవడానికి నీ యొక్క సంసారాన్ని ముక్కలు చేసుకోవడం, నీ యొక్క జీవితంలో సమాధానాన్ని కోల్పోవడం అది మంచిది కాదు. There are people come to me. చాలా మంది నా దగ్గరికి వస్తూ ఉంటారు. Brother, I want to build a house. సోదరుడా, నా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము. What for? ఎందుకయ్యా అని అడిగితే, because my brother already built it. మా సోదరుడు ఇంటి ఇంతకు ముందే కట్టేసుకున్నాడు అయ్యా. So you want to build a house? కాబట్టి అతనికి ఇల్లు కావాలి. How much it would cost you? ఎంత ఖర్చు అవుతుంది అని అడిగి, 15 lakhs. 15 లక్షలు అండి. Where will you get that money? ఎక్కడి నుండి వస్తుందా డబ్బు? I'm going to borrow from my friends. మా స్నేహితుల దగ్గర నుండి దాన్ని అప్పుగా తీసుకోబోతున్నాను. A man came to me. ఒక మనిషి నా దగ్గరికి He వచ్చాడు. told me the same thing. అదే విషయాన్ని ప్రస్తావించాడు. బాబు, I built a house. నేను ఇల్లు కట్టాను. Borrowed 20 lakhs. 20 లక్షలు అప్పు తెచ్చాను. And I asked, then what happened? మరి ఏం జరిగింది అయ్యా అని అడిగాను. I have no peace in my house. నా కుటుంబములో సమాధానం లేదు. Why no peace in your own house? ఎందుకు నీ సొంత ఇంట్లో నెమ్మది లేదు? Because every day my friends comes to me and shout at me. ప్రతి దినము కూడా నా స్నేహితులు వచ్చి అక్కడ అరుస్తూ ఉంటారు. They will come and shout at me for money. డబ్బు కోసం, వారు ఇచ్చిన అప్పు కోసం వారు వచ్చి అరుస్తూ ఉంటారు. Then I asked him, నేను అడిగాను, how are you going to pay them? మరి వారికి ఎలా చెల్లించబోతున్నావు అని అడిగాను. I am going to sell this house. నేను ఇల్లుని అమ్మేయాలనుకుంటున్నాను. What is the meaning in that? ఏం అర్థం ఉంది దాంట్లో? Then why did you build the house? మరి ఎందుకు సొంత ఇల్లు కట్టుకున్నావు? Because my brother built it. ఎందుకంటే నా సోదరుడు కట్టుకున్నాడు కాబట్టి. Meaningless. అర్థం లేనివి. Dear brothers and dear sisters, నా ప్రియ సోదరి సోదరుడా, whatever you have in your life, నీ జీవితంలో నువ్వేం కలిగి ఉన్నావో, a small house, చిన్న ఇల్లైనా, be satisfied. దాంతో తృప్తిపడు. A little salary, తక్కువ జీతం ఉన్నా, live with contentment. సంతృప్తిగా జీవించు. Whatever God gave to you, దేవుడు నీకేమైతే ఇచ్చాడో enjoy it. వాటితో ఆనందించు. Thank the Lord for it. అది ఇచ్చినందుకు దేవునికి స్తుతించు. But don't try to have more desires than your income. మరి నీకు వచ్చే రాబడి కంటే అధికమైన కోరికలు కలిగి ఉండకు. Finally, that fellow bought a car. చివరిగా అతడు కారు కొంటానన్న వచ్చినాడు, కారు కొనుక్కున్నాడు. He bought a car. కారు కొనుక్కున్నాడు. One fine day he came to me. ఒక రోజు మంచి రోజు నా దగ్గరికి వచ్చాడు. And told me, అది చెప్తున్నాడు, keep this car with you. ఈ కారు మీ దగ్గర ఉంచుకోండి. I asked, what for? ఎందుకయ్యా అన్న?
Because the fellow who gave me 50,000 rupees, he is coming to my house every day. ఈ కారు కొనడానికి 50,000 అప్పించినోడు రోజు మా ఇంటికి వస్తున్నాడు అని చెప్పాడు. Then why do you want to keep your car at my house? ఎందుకు నీ కారు తీసుకొచ్చి నా ఇంటి దగ్గర ఎందుకు పెట్టాలనుకుంటున్నావు? Because if he sees my car, he will take it away. ఈ కారును చూస్తే గనక అప్పుల వాడు తీసుకుపోతాడు దీన్ని. పేయింగ్ ఏమో వాడు, పార్కింగ్ నా దగ్గర. ఏమండి? పేయింగ్ ఏమో అక్కడ, పార్కింగ్ ఏమో ఇక్కడ. Do you know finally what happened? ఏం జరిగిందో చివరికి తెలుసా? ఆ కారుని 4,000 రూపాయలకి పాత సామానుడికి అమ్ముకున్నాడు. దిస్ ఇస్ ఫ్యాక్ట్, నిజం. ఫైనల్లీ హీ సోల్డ్ ఇట్ ఫర్ 4,000 రూపీస్. చివరిగా దాన్ని 4,000 రూపాయలకి పాత సామానుకు వాడికి అమ్ముకున్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఇన్ దాట్? దాంట్లో అర్థమేముంది? ద పర్పస్ ఆఫ్ బయింగ్ ద కార్ ఈజ్ రాంగ్. కారు కొనుక్కోవాలనేటువంటి ఉద్దేశము చెడ్డదైనటువంటిది. He wanted to buy a car because the junior bought a car. ఆయన జూనియర్ కారు కొనుక్కున్నాడు గనుక ఇతడు కూడా కారు కొనుక్కోవాలి. తెలుగులో చాలా చక్కగా ఉంది. ఎవరు పరిశుద్ధ స్థలంలో నివసించగలరు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకుండా ఉండేవాళ్ళు. వ్యర్థమైన ఆలోచనలు రానివ్వకండి. Don't allow meaningless thoughts to possess your mind. వ్యర్థమైనటువంటి ఆలోచనలు నీ మనసులోనికి ప్రవేశించనీయకండి. Don't copy somebody. ఎవరినో కాపీ చేయకండి. Don't imitate somebody. ఎవరినో అనుకరించకండి. Whatever God gave to you, enjoy it in His goodness and mercy. దేవుడు ఏదైతే నీకు అనుగ్రహించాడో ఆయన మంచితనములను నువ్వు అనుభవించు దాన్ని. Unuseful things, unspiritual things, and things above. నాయనా, మేము నీతో పాటు నిత్యము జీవించాలంటే అర్థవంతమైన వాటి మీద, ఆత్మీయమైన వాటి మీద, పై సంబంధమైన వాటి మీద మా మనసు ఉండాలి. Lord, I pray that you would help us not to promise something that we cannot keep. Lord, I pray that you will help us to have clean hands and pure heart. ప్రభువా, వ్యర్థముగా ప్రమాణాలు చేయక ఏమైతే మేము చేయగలమో దాన్నే ప్రమాణం చేయటానికి, అలాగే పరిశుద్ధమైన హస్తములు కలిగి పరిశుద్ధమైన హృదయము కలిగి జీవించులాగున సహాయము చేయమని ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.